హాయ్ అండి, ఈరోజు అయితే మీకు బచ్చల కూర పప్పు చూపిస్తానండి. ఒకేసారి కుక్కర్లో అన్నీ వేసేసుకొని పప్పు ఎలా చేయాలో సింపుల్గా చూపిస్తానండి. చూడండి, చూసారుగా పప్పు ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇక మనమైతే ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో మనకి సరిపడా కందిపప్పు అయితే తీసుకోవాలండి. తీసుకొని దీన్ని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మనం కొంచెం వేడి చేసుకోవాలండి. పప్పుని ఇలా వేడి చేసుకోవటం వల్ల చాలా రుచిగా ఉంటుంది. పప్పు మనకి ఉడికిన తర్వాత అలాగే మనకు గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా రావండి. అందుకని పప్పును కొంతసేపు ఓపికగా మాడిపోకుండా వేడి చేసుకున్నామంటే మనకి చాలా రుచిగా ఉంటుందండి పప్పు అయితే. ఇంక ఈ పప్పు అయితే ఏగాయండి, వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇంక ఇప్పుడు నేనైతే కిందకి వెళ్తున్నానండి బచ్చల కూర కోసుకొని రావటానికి. ఇదైతే మా ఇంట్లో ఉన్న బచ్చల కూరేనండి. చాలా హెల్తీగా ఉందండి ఆకైతే, అలాగే ఫ్రెష్గా కూడా ఉందండి. ఇది చాలా టేస్ట్ ఉంటుందండి. మనం దీనికి పెస్టిసైడ్స్ ఇలాంటివి ఏమీ కొట్టకుండా మామూలు న్యాచురల్గా పెరుగుతుంది కాబట్టి మనకి ఇంట్లో పెంచుకున్న ఆకుకూర ఏదైనా చాలా టేస్ట్ ఉంటుందండి. ఈ బచ్చల కూర అయితే నేను తెంచుకొని వచ్చానండి. ఇంతైతే వచ్చింది. ఈ కాడలతోటే వేసుకోవాలండి మనం పప్పులో. మామూలుగా అదైతే తీగ బచ్చలే, కానీ నేను ఎప్పటికప్పుడు కట్ చేయటాన ఇలా కుదురు బచ్చల్లాగా వస్తుందండి. ఇంకా మనం ఈ కాడలతో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. వేస్టేజ్ కూడా ఎక్కువేం బాగోలేదండి, చాలా ఫ్రెష్గా ఉంది, శుభ్రంగా కూడా ఉందండి. ఇంక దీన్ని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంక ఇప్పుడు పప్పు అయితే కడుక్కొని వచ్చానండి 2-3 సార్లు. ఇంక ఇందులోకి వాటర్ పోసుకుంటున్నాను. అలాగే ఇందులో ఇంకా నేను అన్నీ వేసేసుకుంటానండి ఒకసారి. చూడండి, ముందుగా అయితే పచ్చిమిర్చి 2-3 పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ పెద్ద పెద్ద చీలికలుగా కట్ చేసి అయితే వేస్తున్నానండి. అలాగే మనం చింతపండు అండి, మేమైతే తక్కువ చింతపండే వాడతాము, మాకైతే ఇది సరిపోతుంది. ఇంక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బచ్చల కూర అయితే వేస్తాను. కరివేపాకు కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నానండి నేనైతే. మళ్ళీ పోపులో కూడా వేస్తాను, కానీ ఇప్పుడు కూడా వేస్తానండి, టేస్ట్ బాగుంటుంది అనేసి. ఇంక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బచ్చల కూర కూడా వేసుకుంటున్నాను. ఇంక ఇందులోకి చిటికెడు పసుపు, అలాగే తగినంత కారం కూడా వేస్తున్నానండి. కొంచెం మనకి పప్పులో స్పైసీగా కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. చింతపండు కూడా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువే వేసుకోవాలి. అలాగే జీలకర్ర, ఆయిల్ కూడా వేస్తున్నానండి. మనం ఆయిల్ వేయటాన టేస్ట్ బాగుంటుంది, అలాగే మనకి కుక్కర్ పొంగకుండా కూడా ఉంటుందండి. ఇంకొకసారి కలిపేసుకొని మొత్తం సమానంగా ఇంకా కుక్కర్ మూత పెట్టుకొని పొయ్యి మీద పెట్టేసుకుందామండి. కొత్తిమీర కూడా కట్ చేసుకున్నాను, కానీ నేను ఇదైతే పోపులో వేసుకుంటానండి. ఓకేనండి, ఇప్పుడైతే మూత పెట్టుకుంటున్నాను. ఇంకా దీనికి విజిల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాము. 4-5 విజిల్స్ అయితే రానివ్వాలండి. 4 విజిల్స్ అయితే వచ్చాయి. నేనైతే ఇంకా ఈ విజిల్ తీస్తున్నానండి. హెయిర్ అంతా పోయిన తర్వాత మూత అయితే తీసానండి. చూసారుగా పప్పు ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇంకా దీనికి మనకి పప్పు గుత్తి కూడా అవసరం ఉండదండి. గరిటెతోటే 2-3 సార్లు ఇలా తిప్పేసుకుంటే పప్పు మెత్తగా మెదిగిపోతుందండి. ఇంక ఇప్పుడు దీన్ని స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 మినిట్స్ అయితే మనం స్టవ్ మీద అయితే ఉంచుకోవాలండి. ఇంక ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేస్తున్నాను. దీంట్లోకి సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ మాత్రం నేను ఇప్పుడే వేస్తానండి లాస్ట్లో. స్టార్టింగ్లోనే మనం అన్నీ వేసుకునేటప్పుడే సాల్ట్ కూడా వేస్తే పప్పు ఉడకదండి, చాలా లేటుగా ఉడుకుతుంది. ఇంక ఇప్పుడైతే నేను పక్కన పోపు కూడా రెడీ చేసుకుంటున్నాను. ఇంక ఈ పప్పులో వేసేసుకుందాము. ఇంతేనండి, చాలా సింపుల్గా బచ్చల కూర పప్పు అయితే రెడీ అయిపోయింది. చూసారుగా ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఏ ఆకుకూర పప్పు అయినా టమాటా పప్పు అయినా ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.